భ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. మిత్రులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 13వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ సర్గ ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖామన్ వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తతః సచివైః స్వార్థం షడ్భిన్నిత్య బలోద్ధతః మహోదర ప్రహస్తాభ్యాం మారీచ సుఖసారణైః ధూమ్రాక్షేణ చ వీరేణ నిత్యం సమరగర్దిన వృతః సంప్రయయౌ శ్రీమాన్ కోతాల్లోకాన్ దహన్నివా. రావణాసురుడు బయలుదేరాడు యుద్ధానికి అని నిన్న చెప్పుకున్నాం కదా. ఎవరు ఆయన వెంట? మహోదరుడు, ప్రహస్తుడు, మారీచుడు, సుఖ సారణులు వీళ్ళందరూ బయలుదేరారు వాడి వెంట. ఇంకా ధూమ్రాక్షుడు కూడా. ఈ 6 సచివులతో కలిసి కోపంతో కాల్చివేస్తున్నాడుగా అన్నట్లుగా బయలుదేరాడు. పురాణి స నదీ శైలాన్ వనాన్యుపవనాని చ అతిక్రమ్య ముహూర్తేన కైలాసం గిరిమాగమత్. రావణాసురుడు చాలా కొద్ది సమయంలోనే పట్టణాలు, నదులు, పర్వతాలు, వనాలు, ఉద్యానాలు అన్నీ దాటి కైలాస పర్వతం చేరుకున్నాడు. సన్నివిష్టంగిరౌకతస్మిన్ రాక్షసేంద్ర నిశమ్యతు యుద్ధేప్సుం తం కృతోత్సాహం దురాత్మానం సమంత్రిణం యక్షాన శేకో సంస్థాతుం ప్రముఖే తస్య రక్షసః. ఆ పర్వతం మీద విడిసి ఉన్న మంత్రులతో కూడిన ఉత్సాహవంతుడైన ఆ రావణాసుడు యుద్ధాభిలాషతో ఉన్నట్లుగా విని యక్షులందరూ కూడా ఆ రాక్షసుడి ఎదుట నిలబడలేకపోయారు. ఎవరు? యక్షరాజు ఎవరు? కుబేరుడు అన్నమాట. రాజ్ఞో భ్రాతేతి విజ్ఞాయ గతాయత్ర ధనేశ్వర తే గత్వా సర్వమాచక్షుర్భ్రాతుస్తస్య చికీర్షితం. వీళ్ళ అమ్మలు వేర్లే, కానీ అయ్యగారు ఒకటే తండ్రి. ఒక కొడుకు రాక్షసుడు అయితే ఇంకో కొడుకు యక్షుడగా అన్నమాట. అతడు కుబేరుడి యొక్క సోదరుడిని తెలుసుకున్న యక్షులు కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఈ రావణాసురుడు ఎందుకు వచ్చింది చెప్పారు. అనుజ్ఞాత యయుర్హృష్ట యుద్ధాయ ధనదేనతే తతో బలానాన్ సంక్షోభో వ్యవర్ధత ఇవోధతే తస్య నైరుతరాజస్య శైలం సంచలయన్నివా. ఆ తర్వాత యక్షులు కుబేరుని యొక్క అనుమతిని పొంది సంతోషిస్తూ యుద్ధానికి బయలుదేరారు వాళ్ళు కూడా. అప్పుడు ఆ కుబేరుని సైన్యముల సంక్షోభం సముద్ర సంక్షోభంలాగా ఆ పర్వతం కదులుతున్నదా అన్నట్లుగా ఉన్నది. పర్వతం మీద నుంచి ఆ సైన్యం బయలుదేరితే అలా ఉంది. తతో యుద్ధం సమభవద్ యక్షరాక్షస సంకులం వ్యధితాశ్చాభవన్ తత్ర సచివ రాక్షసస్యతే. అప్పుడు యక్షరాక్షసుల మధ్య సంకుల యుద్ధం జరిగింది. అప్పుడు రావణుడి యొక్క మంత్రులు వ్యధ చెందారు. సదృష్ట్వా తాదృశం సైన్యం దశగ్రీవో నిశాచర హర్షనాథాన్ బహూన్ కృత్వా న క్రోధాదభ్యభావత. రావణుడు ఆ సైన్యాన్ని చూచాడు. సంతోషంతో చాలా పెద్దగా అరుస్తూ కోపంతో ఆ సైన్యానికి ఎదురుగుండా వెళ్ళాడు. ఏతుతే రాక్షసేంద్రస్య సచివ ఘోర విక్రమా తేషాం సహస్రమేకైకో యక్షాణాం సమయోదయత్. ఒక్కొక్కడు మొత్తం 6 వెళ్ళాడు కదా. ఒక్కొక్క మంత్రి 1000 మంది యక్షులతో యుద్ధం చేశాట. ఎవరు? ఈ రావణాసురుడు మంత్రి. తతో గదాభిర్ ముసలైరసిభి శక్తి తోమరై, వాళ్ళ ఆయుధాల పేర్లు ఇవన్నీ. హన్యమానో దశగ్రీవా తత్సైన్యం సమగాహత. ఆ యక్షుడు గదలతోటి, ముసలాలతోటి, ఖడ్గాలతోటి, శక్తులతోటి, తోమరాలతోటి కొడుతూ ఉంటే రావణుడు ఆ సైన్యంలోకి చొచ్చుకుని వెళ్ళాడు. స నిరుచ్ఛ్వాసవత్తత్ర వధ్యమానో దశానన వర్షద్భిరివ జీమూతైర్ధారా
భిరవరుధ్యత. వర్షిస్తున్న మేఘాల్లాగా ఆ యక్షులు బాణధారలు కురిపించారు, ఆ రావణుడిని అడ్డుకున్నారు. నా చకార వ్యధాం చైవాక్షస్త్రై సమాహత మహీంద్ర ఇవాం బోధైర్ దారాహస్యత సముక్షిత. యక్షులు ఆ విధంగా కొడుతున్నా కూడాను రావణుడు ఎట్లా ఉన్నాడంటే ఏమాత్రం కదలక మెదలక, మేఘాల నుంచి వర్షిస్తుంటే పర్వతం ఎలా నిశ్చలంగా ఉంటుందో అట్లా ఉన్నట్టవాడు రావణాసుడు. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.